సంజయ్ రౌత్ ఇప్పుడు శివసేనకు సంబంధించి వాస్తవంగా రచ్చ జరగడానికి కారణం అదే. శివసేన చీలిక ఈ వ్యవహారం అంతా ప్రభుత్వంలోకి రావడానికి కారణం ఆయనే, ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఆయనే. ఇప్పుడు బీజేపీలో జాతీయ స్థాయిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా బీజేపీ శివసేనల బంధం నాశనం కావడానికి కారణం తనే. దానివల్లనే ఇవాళ అక్కడ పరిస్థితి అట్లాగొచ్చింది, రకరకాల విచిత్ర పరిస్థితి. ఇప్పుడు సేమ్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్లేస్లో ఇంకొకళ్ళని ఎంపిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అన్నటువంటి. బేసిక్గా నిజంగా ఆ పని చేస్తుందా? ఇప్పుడు దేశం నరేంద్ర మోడీని చూసి ఓటేసింది. 293 స్థానాలు చూసి నరేంద్ర మోడీని చూసి, అంతేగాని వేరే వాళ్ళని చూసి కాదు. తెలుగుదేశం మద్దతు ఇచ్చినా, జేడీయూ మద్దతు ఇచ్చినా నరేంద్ర మోడీని చూసి. భారతీయ జనతా పార్టీ నేతృత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రధానమంత్రి అభ్యర్థి అని నెంబర్ 1. రెండవది, నరేంద్ర మోడీ వద్దనుకునేదాకా ఆయనకి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా పార్టీ వేరే వాళ్ళని చూసుకుంటుంది. ఆయన వద్దనేటటువంటి సందర్భం వస్తుందా? ప్రస్తుతం తన లక్ష్యం సగం సాధించారు, ఇంకా సగం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సందర్భంలో ఏదైతే అత్యంత కీలకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సాగర అనుసంధానం, ఏదైతే సముద్రాలకు సంబంధించి ఒక సముద్రానికి ఒక సముద్రానికి మధ్యన రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా సాగరమాల ప్రాజెక్ట్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అన్నటువంటిది మరొక అత్యంత ముఖ్యమైనటువంటి. శాశ్వత జల సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలు కీలకం. టైం తీసుకుంటాయి అవి చేసి ఆయన రిటైర్ అవ్వాలనుకుంటున్నారు. మరి వీళ్ళైతే బాగా బిగిన్ చేసేసారు, దిగిపోతారని. నాకు తెలిసి అయితే దింపేటటువంటి ధైర్యం బీజేపీకి ఎవరికి లేదు, మిత్రపక్షాలకి ఎవరికి లేదు. ప్రజలు కూడా ఆయన దిగాలని కోరుకోవట్లేదు.